తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నటువంటి హామీలు ఏమీ నెరవేరలేదని చెప్పి కొన్ని డిమాండ్లు కూడా ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో వేసవి కాలం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఆందోళన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటుందన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ సిపిఎం నుండి కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా రైతులు కూడా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రైతులకు మద్దతుగా వాళ్ళు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి కూడా గతంలో ప్రభుత్వానికి కూడా ఒక మిత్రపక్షంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా మరి వాళ్ళు ఇక్కడ ధర్నాలకు, నిరసనలకు రైతులకు ఎందుకు మద్దతు పలకాల్సి వచ్చింది, వారు చూసినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వారి డిమాండ్స్ ఏంది, దేనికోసం వీళ్ళు ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ సిపిఎం సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపు రైతులు మాత్రం ముందే ఇబ్బంది పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇట్లా ఉన్నటువంటి ఆందోళన మాత్రం చాలా వరకు ఉంది. ఇప్పుడు జనగామ జిల్లాలో కూడా కొంతమంది పురుగుల మందు, అలాగే ఎండిపోయిన వరి కంకులను కూడా తీసుకొని అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా జనగామ జిల్లాలో దాదాపు 9 మండలాలు మేము పర్యటించాము. మండలాల్లో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి పొలాలని, ఎండిపోయినటువంటి పంటలని పరిశీలన చేసినాం. 1,66,000 ఎకరాల భూమి ఇక్కడ సాగవుతూ ఉంటే దాదాపు అందులో 40% వరి పంట, అలాగే మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 9 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లలో నీళ్లు నింపి 769 ఏదైతే చెరువులు ఉన్నాయో వాటిని నింపకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి నెలకొంది. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. ప్రభుత్వము చాలా ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్ల ఈ దుర్భర పరిస్థితి రైతాంగానికి వచ్చింది. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ఎండిపోయిన పంట పొలాలన్నిటి కూడా మీరు ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకి ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి. అలాగే ఇప్పటికీ కొంత 60% పంటలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటికి నీళ్లు అందించాలంటే 9 రిజర్వాయర్లు నింపి, అలాగే చెరువులన్నిటికి కూడా నీళ్లు వదిలిపెట్టండి. యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటే కొంతలో కొంత పంట మిగిలేటువంటి అవకాశం ఉంది. అందుకనే రేపు 16వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. మీరు ఈ విషయాన్ని పరిశీలన చేయండి. వెంటనే ప్రభుత్వ అధికారులకి మీరు ఆదేశాలు ఇవ్వండి. రైతుల గురించి నిన్ననే మీరు బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి చాలా గొప్పగా చెప్పిస్తా ఉన్నారు గవర్నర్ గారితో. రైతాంగం గురించి మేము చాలా ఎంతో చేసినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, అలాగే రైతు భరోసా నిధులు ఇప్పటికీ చాలా మందికి అందలేదు. దాంతో పాటు ఇప్పుడు పులి మీద పుట్రలాగా, ఇప్పుడు ఈ యొక్క కరువులాగా ఇప్పుడు నీళ్లు లేక రైతుల పొలాలు ఎండిపోతా ఉన్నాయి. రైతులకు ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకని అప్పుల పాలు అవుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే 50,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇప్పటికీ ఉన్నటువంటి పంటలకి యుద్ధ ప్రాతిపదికన నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇదివరకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొంత ఉండే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా నీళ్లు లేనిటువంటి కారణం కూడా దీనికి ఒక కారణంగా భావించవచ్చు కదా. అట్లాంటప్పుడు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ మిగిలిన ఇప్పుడు మన మిడ్ మైనర్ డ్యామ్ నుంచి కొంత కెనాల్ ద్వారా కొన్ని పోతున్నాయి. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమే పనిచేస్తుంది తప్ప ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి దేవాదుల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కూడా ఉందనుకోవచ్చు కదా. దీనికైనా మీ దగ్గర సలహాలు కానీ సజెషన్స్ కానీ ఉన్నాయా? అంటే దేవాదులది ఎందుకంటే వరద చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఇవన్నీ వరద కాలువలు. ఆ ముందే వీటిని నింపుకొని పెట్టుకొని ఉండాల్సింది. ఎందుకంటే చాలా నీరు వేస్ట్గా వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదని అందుకే చెప్తా ఉన్నాం. ఆరోపణలు చేసుకోవడం దాని మీదనే కేంద్రీకరించారు. అటు బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, వాడు కట్టిన దాంట్లో లోపాలు ఉన్నాయి, వీడు కట్టిన దాంట్లో లోపాలు ఉన్నాయని సముద్రంలో నీరు కలిసిపోతా ఉంటే వీళ్ళు సైలెంట్గా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఈరోజు పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి, కొన్ని తోడినటువంటి నీళ్లు ఉన్నాయి, వాటిని విడుదల చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాటిని విడుదల చేసి మీరేదైతే రైతులకి దాదాపు 8 రిజర్వాయర్లు ఉన్నాయో వీటిని నింపితే, చెరువులు నింపితే గ్రౌండ్ నీరు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల రైతులకి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో వాటిని ఇచ్చి వీటిని కాపాడండి, రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ దాదాపుగా చూసినట్టయితే మొత్తం ఇక్కడ జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంటలు కూడా ఎండిపోయేటువంటి దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని
కొన్ని పంటలు ఎండిపోయి పశువులు మేచే విధంగా ఉంటున్నాయి. కొంతమంది ట్రాక్టర్లతోటి కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తున్నటువంటి పరిస్థితులు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలో జనగామ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్లకు ఎకరానికి 50,000 రూపాయలు ఎండిపోయినటువంటి పంటలకు నష్టపరిహారం కలిగించాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రైతులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ రైతు బంధు కానీ రుణమాఫీ కూడా కాకపోవడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా భారం కూడా చాలా పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా స్థాయిలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నటువంటి ఒక ఆందోళన కనిపిస్తున్నారు. కొంతమంది రైతులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అసలు ఇప్పటివరకు రైతులకు సంబంధించినటువంటి ఒక పరిస్థితులు చూసినట్టయితే ఇప్పుడు పంట చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ధర్నాలు రాస్తారోకలు కూడా శ్రీకారం చూస్తున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా మీరు? అన్ని గ్రామాలు తిరగండి, అన్ని గ్రామాలు తిరిగినా పశువులు మేపుతున్నారు, గుర్రం మేపుతున్నారు, పొలాలు అన్ని ఎండిపోయినాయి. ఒక మందు బత్తకు 1,750 రూపాయలు, నాటే పోతే 500 రూపాయల కూలి, మోటార్ కాలిపోతే 10,000 అవుతున్నాయి, మోటార్ దిగితే 6,000 అవుతున్నాయి. ఇటువంటి రైతులు ఇబ్బందే పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి నీళ్ళు ఇస్తలేడు. నవపేట డ్యామ్ ఉన్నది, నవపేట డ్యామ్ కింద పోయి చూడండి, ఎక్కడ పోయి చూసినా కానీ అన్ని పొలాలు ఎండిపోయినాయి. అన్ని గ్రామాలలో పశువులు ఎత్తున్నాయి, గొర్రెలు ఎత్తున్నాయి, నాట్లకు ఇబ్బందులు అయినాయి. రకరకాల ఇబ్బందులతోని రైతులు నాట్లు వేసుకుంటే తీరే నోటుకు వచ్చే టైంకు రైతుల పంట నష్టం అవుతుంది. కాబట్టి రైతులకు వెంటనే ఒక ఎకరానికి 50,000 నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓకే, అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఏవో గారు కూడా వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే రైతుల పరిస్థితి, ఎందుకంటే ముందే చెప్పారు, రైతు అనేటువంటి వ్యక్తి దేశానికే అన్నదాతగా నిలబడుతున్నటువంటి నేపథ్యంలో కూడా జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదాలు కూడా ఎక్కడ చూసినా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతు లేని రాజ్యం లేదన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నదాత ఏడిస్తే మాత్రం అది దేశానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సూచనలు పలు రాష్ట్రాల్లో చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏవో గారు ఉన్నారు కూడా, వారు కూడా దాదాపు క్షేత్రస్థాయిలో వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమొచ్చాయో ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా ఒకసారి మనం ఏవో గారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు జనగామ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు పురుగుల మందు పట్టుకొని అలాగే ఎండిపోయిన పంటల్ని చేతులు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు కనపడి ఇప్పుడు మీ దగ్గర కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలకు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నతాధికారుల నుండి కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దల నుండి కానీ మీకేమన్నా సూచనలు సలహాలు వచ్చాయా సార్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు సూచనలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని నీళ్లు సరఫరా చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇంకా సకాలంలో వాళ్ళకు అందించలేకపోయినారు. వాళ్ళు స్టెప్స్ కావాల్సిన మెజర్స్ తీసుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు సరే దీన్ని వరి పొలాలు మాత్రం ఎండిపోయినాయి కొన్ని, సరే వాళ్ళు ఇప్పుడు అయితే తీసుకుంటున్నారు. మరి సరే, ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ రైతులకు సంబంధించి ఒక డిమాండ్లు కూడా పలు వినిపించిన పరిస్థితి. ఎందుకంటే జిల్లాలో ఎండిపోయినటువంటి అన్ని రకాల పంటలకు ఇక్కడ ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున ఇక్కడ చెల్లించాలని చెప్పి అంటున్నారు. ఎన్యూమరేషన్ చేయాల్సిన, ఎందుకంటే ప్రతి పంటలు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు కుంటలను నింపి త్రాగునీరు కూడా అందించాలని చెప్పి అంటున్నారు. రైతు భరోసా రైతుకు సంబంధించినటువంటి ఖాతాలో పడలేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ రైతు బంధు కూడా రైతుకు సంబంధించిన వెంటనే వీటిని జమ చేయాలన్నటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే రైతులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిరసనలు కాకముందుకే మేల్కోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ 16వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి అలాగే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా కూడా ఇది ఒక రైతులు నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుండి కూడా కొంత జనగామ జిల్లా పర్యటనకు రాకముందుకే రైతులకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద రేవంత్ రెడ్డి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి సిపిఎం కార్యకర్తలు అలాగే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.